ఉన్నది. నీ నడవడికను బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీకున్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి సహవాసాన్ని బట్టి నీ మాటలు ఇతరులకి ఆశీర్వదకరంగా మార్చబడతాయి, దేవునికరంగా మార్చబడతాయి. నువ్వు ఫలించే ద్రాక్షావళి వల్లే నువ్వు ఉంటావు. చూసారా? కాబట్టి మనము క్రీస్తు బిడ్డలైన మనము ఆ ద్రాక్షావళి వల్లే మనము ఉండాలి. మరొకటి, లోకంలో యేసు ప్రభు బిడ్డలు ఎలా ఉండాలంటే శిష్యుడిగా ఉండాలి. ఎలా ఉండాలి? శిష్యుడిగా ఉండాలి, శిష్యురాలుగా ఉండాలి. యేసయ్య ఏమన్నాడు? ఎవరైనా నన్ను వెంబడింపబోతున్నట్లయితే దినదినము తను ఉపేక్షించుకొని తన సిలువెత్తు నన్ను వెంబడించాలన్నాడు. ఆయన సిలువను మనం మోయాలి. ఎవరు సిలువను మనం మోసుకుంటూ పోవాలి. నేను ఆదివారం కూడా చెప్పాను, సిలువ అంట పరలోకానికి తాళపు చెవి. సిలువ పరలోకానికి తాళపు చెవి. కాబట్టి నిన్న ఆదివారం నేను ఒక ఉదాహరణ చెప్పాను. వేటగాడు వేటాడుతూ ఉంటే సింహం ఎదురు వచ్చిందని చెప్పాను కదా. ఆ సింహము వాడిని వేటాడుతూ చంపుదామని దూకపోతే ఆ వేటగాడు ఏమన్నాడు? ఏ సింహమా, నువ్వు నన్ను చంపలేవు. ఎందుకు చంపలేవు? నా దగ్గర తాళం ఉన్నది. ఈ యొక్క రూమ్లోకి నేను వెళ్ళిపోతాను. నా ఇల్లు ఇక్కడ ఉన్నది, ఇంట్లోకి వెళ్ళిపోతా తాళం తీసుకొని. ఇంట్లోకి వెళ్ళిపోతే నువ్వేం చేస్తావు? నోరు మూసుకుని వెళ్ళిపో అని అంటున్నాడు వేటగాడు. సరే అని వెనక్కి తిరిగి ఆ రూమ్ తాళం తెద్దాం చూసుకుంటే పాకెట్లో జేబులో ఏమి లేదు, తాళం లేదు. మర్చిపోయాడు. తాళం ఎక్కడో పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఏమైపోయాడు సింహానికి? వాడు ఆహారం అయిపోయాడు కదా. ఎగిరి దూకి వాడి మీద పడి వాడిని చంపేసింది. చూసారా? కాబట్టి మనము శిష్యులగా ఉన్నప్పుడు ఎలా ఉండాలి? మన రక్షణ మనం కాపాడుకుంటూ ఉండాలి. దినదినము సిలువను మోయాలి, తగ్గించుకోవాలి, ప్రభు పాదాల దగ్గర కూర్చోవాలి. శిష్యుడు ఎలా ఉండాలంటే దీనుడిగా ఉండాలి. ఎలా ఉండాలన్నా? దీనుడిగా ఉండాలి. దీనులను ప్రభు పైకి లేవగలుగుతాడు. దీనులను ఆయన ఆదరిస్తాడు, దీనులను ఆయన వాడుకుంటాడు. కాబట్టి నువ్వు దీనురాలుగా ఉన్నప్పుడు, తగ్గించుకున్నప్పుడు ప్రభు నేను గొప్ప బిడ్డగా, గొప్ప ఆశీర్వదకరమైనటువంటి తన బిడ్డగా, తన కుమారుడుగా, తన కుమార్తెగా ఆయన వాడుకుంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ మనము యేసయ్యకి ఆయన మరి ఆయనలాగా మనం జీవించాలంటే, యేసు ప్రభువుకి మన ఇష్టమైన బిడ్డగా ఉండాలంటే, యేసు ప్రభుని బిడ్డలుగా మన ఈ లోపల జీవించేటప్పుడు ఆయన శిష్యులుగా మనము మారిపోవాలి. యేసు ప్రభు శిష్యులు, యేసు ప్రభు శిష్యురాలు అన్నారు. అంటే మన గురువు గారు ఎవరు? యేసు ప్రభు మన గురువుగా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన మన గురువు, ఆయన మనకు రక్షకుడు, ఆయన మనకు దేవుడు, ఆయనే మనకు ఎవ్రీథింగ్. సమస్త మనకు ఆయనే. కాబట్టి ఆయన బిడ్డలు ఎలా ఉండాలి? శిష్యులాగా ఉండాలి. ఎలా ఉండాలి? శిష్యులుగా ఉండాలి. ఆ తర్వాత యేసు ప్రభు బిడ్డలు ఈ లోపల ఎలా ఉండాలంటే బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతులాగా ఉండాలి. చివరికి ఎలా ఉండాలమ్మా? బుద్ధిమంతులు ఉండాలి. బుద్ధిహీనుడు ఏమని చేస్తాడు? ఇసుక మీద తన ఇల్లు కట్టుకుంటాడు. బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? బండ మీద లోతైన పునాది వేసేసి బాగా ఫౌండేషన్. ఇప్పుడు మనం మందిరం కట్టుకున్నాము, పునాది ఉన్నదా లేదా? ఫౌండేషన్ ఉంది కదా. ఆ పునాది లేకుండా ఇసుక మీద కట్టారనుకో, తుఫాను వస్తే ఏమైపోతుంది? మందిరమైనా ఇల్లైనా పడిపోతుంది. అందుకు ప్రభు ఏమన్నాడంటే, నా బిడ్డలు ఎలా ఉండాలంటే వాళ్ళు బుద్ధిమంతులుగా ఉండాలి. బుద్ధిమంతులు ఏం చేశాడు? ఇద్దరు ఉన్నారు అన్నదమ్ముళ్ళు. అన్నేమో పునాది లేకుండా ఇల్లు కట్టాడు, తమ్ముడేమో పునాది వేసి ఇల్లు కట్టాడు. మరి చక్కగా ఆయన ఇళ్ళ నిర్మాణం అయిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలకి తుఫాను వచ్చింది. ఇప్పుడు ఎవరి నిలబడింది? అన్నయ్యదా తమ్ముడిదా? ఎవరిది నిలబడుతుంది? అన్నయ్య ఏమో పునాది ఇలా ఇసుక మీద కట్టాడు, తమ్ముడేమో పునాది వేసాడు. ఇప్పుడు ఎవరి నిలబడుతుంది తుఫాన్కి? అన్నయ్యది నిలబడి తమ్ముడు నిలబడితే తమ్ముడిది నిలబడుతుంది. ఎందుకు? తమ్ముడు పునాది వేశాడు కదా. కాబట్టి బుద్ధిమంతుడు ఎలాగ బండ మీద ఇల్లు కట్టుకుంటాడో క్రీస్తు బిడ్డలు కూడా అలాగా బుద్ధిమంతులాగా ఉండాలని. కాబట్టి మనం అంటే అర్థం ఏంటి? వాక్యానుసారంగా మనము నడుచుకోవాలి.
వాక్యానుసారం నడుచుకోవాలి. ఇందాక పాట పాడుకున్నాం కదా, పరిశుద్ధ గ్రంథము చొప్పున నిర్దోషిగా నడుచువాలి. పరలోకానికి వెళ్తారు. కాబట్టి మనం పరలోకానికి చేరాలంటే, దేవుడి సన్నిధిలో మనం వెళ్ళాలంటే, మన క్రీస్తు బిడ్డలు ఎలాగా ఉండాలి? నెంబర్ 1, సువాసనగా ఉండాలి. ఎలా ఉండాలి? సువాసనగా ఉండాలి. నెంబర్ 2, ఎలాగ ఉండాలి? క్రీస్తు పత్రికలాగా మనం ఉండాలి. మన జీవితాలు ఒక పత్రికగా మారిపోవాలి. ఆ పలానా సహోదరుడు, పలానా సహోదరి, వాళ్ళు అమ్మో ఎంత గొప్పగా దేవుడి సేవ చేశారని ఇతరులు మన గురించి చెప్పగలగాలి. అదేవిధంగా క్రీస్తు బిడ్డలు ఎలాగ ఉండాలి? ఉప్పులాగా ఉండాలన్నా. ఎలా ఉండాలి? ఉప్పులాగా ఉండాలి. ఉప్పు వేస్తేనే కదా కూర రుచి వస్తుంది, అలాగా ఉండాలి. తర్వాత ఇంకెలాగ ఉండాలి క్రీస్తు బిడ్డలు? వెలుగు. ఎలా ఉండాలా? వెలుగులాగా ఉండాలి. ఆ తర్వాత మనము ఎలా ఉండాలంటే, ఫలించు ద్రాక్షవల్లాగా మనము ఉండాలి. ద్రాక్ష తీగలు ఎలాగ ఫలించినప్పుడు ఎలాగ ఆసక్తిగా తింటారు, అలాగా మనం ఆశ్చర్యకరంగా మనము ఉండాలి. ఆ తర్వాత శిష్యుడిగా మనం ఉండాలి. చివరిగా బుద్ధిమంతులుగా మనం కలిగి ఉండాలి. బుద్ధిమంతులు ఏం చేస్తారు తెలుసా? పరమునకు జీవమార్గాన్ని వెలుగుతాడట. ఎవరు? బుద్ధి కలిగినవాడా, బుద్ధి లేనివాడా? ఎవరు వెళ్తారు పరలోకానికి? సత్యాన్ని తెలుసుకొని పరలోకానికి వెళ్ళాలి అని వెతుకుతూ ఉంటాడు. ఎవరు? బుద్ధి గలవాడా, బుద్ధి లేనివాడా? చెప్పాలి మీరు. ఎవరు? బుద్ధి గలవాడు. ఎందుకు? క్రిందనున్న పాతాళం తప్పించుకోవాలని. పాతాళం ఉంది కదా, ఆ పాతాళం తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరలోకానికి వెళ్ళే జీవమార్గాన్ని వెళ్తాడు. దేవుడు స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనము క్రీస్తు బిడ్డలుగా ఈ లోకంలో ఎలా జీవించాలి? 7 పాయింట్లు మీకు చెప్పాను. క్రీస్తు బిడ్డలుగా మనం ఈ లోకంలో ఎలాగా జీవించాలి? మరి ఆ విధంగా మనము ఆ 7 విషయాల్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయము చేస్తాడు. ప్రభువా, నేను ఫలించే ద్రాక్ష వల్లాగా ఉన్నానా? ప్రభువా, నేను వెలుగు బిడ్డలుగా ఉన్నానా? ప్రభువా, నేను ఒక పత్రికలాగా నేను ఉండానా? ప్రభువా, నేను ఒక సువాసనగా నేను ఉంటానా? నీకు మరి కొన్నాళ్ళు అసలు బుద్ధి ఉన్నదా? జ్ఞానం గల స్త్రీ ఏం చేస్తుంది? తన ఇల్లు కట్టుకుంటుంది. బుద్ధి లేని స్త్రీ ఏం చేస్తుంది? జ్ఞానం లేని మూర్ఖురాలు తన చేతులు తన ఇల్లు కూడా పెరుగుకుంటుందని వాక్యం. కాబట్టి మనము బుద్ధి కలిగి ఉండాలి. కాబట్టి మనము క్రీస్తు అనే బండ మీద మన యొక్క పునాది వేసుకొని మన గృహాన్ని కట్టుకున్నప్పుడు వాన వచ్చును, వరదలు వచ్చును, గాలి విసి ఆ ఇంటి మీద కొట్టింది, కానీ అది పడిపోలా. ఎందుకు? పునాది బండ మీద వేయబడింది. క్రీస్తు అనే కొండ మీద వేయబడింది. అంటే వాక్యానుసారంగానే జీవిస్తూ ఉన్నాడు. అలాగా మనము ఈ లోకంలో జీవించినప్పుడు ఈ నిజంగా క్రీస్తు బిడ్డలు అని మన ఇతరుల మనాల్ని గమనిస్తారు. మనాన్ని బట్టి, ప్రభు బిడ్డలు బట్టి ఇతరులు అనేక మంది ఆయన సన్నిధికి రావడానికి, రక్షించబడటానికి, అలాగా ఇతరులకు మనం ఆశీర్వాదంగా మనం ఉండాలంటే మనము వెలుగు బిడ్డల వలె ఉండాలి, ఉప్పులాగా ఉండాలి, ఫలించే ద్రాక్షవల్లిలాగా ఉండాలి. అంతేకాకుండా మనము ఆయనకి సువాసనగా ఉండాలి. ఎలా ఉండాలి? సువాసనగా. అంటే ఇష్టమైన బిడ్డలుగా మనము ఉండాలి. ఏ సరికి మనం ఇష్టమైన బిడ్డలుగా ఉంటే ఇతరులు కూడా ఈ నిజంగా దేవుని బిడ్డలు అని వాళ్ళు కూడా ప్రభు దగ్గరికి వాళ్ళు వస్తారు. దేవుడి కృప మనకు అనుగ్రహించును కాక. ప్రార్థన చేసుకుందాము. జోసెఫ్ ప్రార్థన నడిపిస్తాడు.